అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. మనం ఈ వీడియోలో అనౌన్స్మెంట్ చేయబోతున్నాం సార్. నవగ్రహ నాడి మెథడ్ అనేది మనము ఒక కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాం సార్. లెర్న్ ఆస్ట్రాలజీ విత్ సింపుల్ లాజిక్స్ అనమాట. ఖచ్చితంగా దీంట్లో సింపుల్ లాజిక్స్గా ఉంటాయి సార్. ఈ కోర్స్ ఇది ఒక సపరేట్ కోర్స్ సార్. ఇది నవగ్రహ నాడి అనేది ఏంటి సార్? దీంట్లో చెప్పబోతున్నవి అంటే గోచార గ్రహాలు జన్మజాత గ్రహాలపై ప్రయాణించే దాటుకునే పద్ధతి సార్. అంటే గోచార ప్లానెట్ క్రాసింగ్ అండ్ బర్త్ చార్ట్ ప్లానెట్ సార్. అంతే అన్నమాట కాన్సెప్ట్ మనకు 9 గ్రహాలు మన జాతకంలో ఉంటుంది. గోచారంలో 9 గ్రహాలు ఉంటుంది. ఒకే రాశిలో ఆ గ్రహాలు మీట్ అవుతే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చెప్పబోతున్నాం సార్ ఇక్కడ. ఏమేమి సార్ కవర్ చేస్తారు మీ కోర్స్ నేర్చుకుంటే ఏమేమి మేము తెలుసుకోబోతున్నాం, ఇది సింపుల్ లాజిక్తో తెలుసుకోబోతున్నాం సార్ ఇక్కడ మనము. అంటే అడగచ్చు 4 డేస్లో నేర్చుకోవచ్చు సార్ క్లాస్ అంటే కష్టం అండి. బట్ ఈ సింపుల్ లాజిక్స్ కొంచెం బేసిక్ అండి, డీప్గా లేకోకుండా బేసిక్ లెవెల్లో మనం ఈజీగా చేసుకోవచ్చు సార్. దీని తర్వాత వేరే కోర్సులు కూడా ఉంటాయి సార్. ఈ నవగ్రహ నాడి మెథడ్ ద్వారా మనం ఈ కింద ఇచ్చిన ప్రిడిక్షన్స్ అయితే మనం ఖచ్చితంగా చేసుకోవచ్చు సార్. మీ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ 4 డేస్ ఫస్ట్ రోజు బేసిక్స్ ఉంటుందండి. మిగతా 3 రోజులు ఇవన్నీ మనము కవర్ చేస్తాం అన్నమాట. పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఎప్పుడు ఎంటీ ల్యాండ్ కొనుక్కుంటాము, అగ్రికల్చర్ ల్యాండ్ ఎప్పుడు కొంటాము, వెహికల్స్ ఎప్పుడు కొంటాము, అపార్ట్మెంట్ విల్లా ఎప్పుడు కొంటాము, పేరు ఎప్పుడు వస్తుంది, మనీ ఫ్లో ఎప్పుడు ఉంటుంది, అప్పు ఎప్పుడు చేస్తాము, ఎప్పుడు తీరుస్తాము, బిజినెస్ డెవలప్మెంట్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఎప్పుడు ప్రైవేట్ జాబ్ వస్తుంది, హెల్త్ సమస్యలు ఎప్పుడు వస్తాయి, హాస్పిటల్ ఖర్చులు ఎప్పుడు ఉంటాయి. మెయిన్ ఇది సార్. మన బ్యాడ్ టైం ఎప్పుడు బాగా తెలుసుకోవచ్చు సార్. గోచారం ప్రకారంగా మన బ్యాడ్ టైం ఎలా గుర్తించాలి, మన గుడ్ టైం ఎలా గుర్తించాలి అనేది బాగా తెలుసుకోవచ్చు సార్. గోచారం బేస్ చేసుకొని మనకి ఇప్పుడు గుడ్ టైం నడుస్తుందా, బ్యాడ్ టైం నడుస్తుందా మనం ముందే తెలుసుకోవచ్చు సార్. మనకు బ్యాడ్ నేమ్ ఎప్పుడు వస్తుంది, ఇక్కడ గుడ్ నేమ్ సార్. ఇక్కడ గుడ్ నేమ్ అనమాట. బ్యాడ్ నేమ్ ఎప్పుడు వస్తుంది, గుడ్ నేమ్ ఎప్పుడు వస్తుంది, ఈ విషయాలు అయితే మనం ఈ క్లాస్లో అయితే తెలుసుకోబోతున్నాం సార్. 4 డేస్ క్లాసు మనకు వన్ అవర్ ఇస్తున్నాం సార్. బట్ ఇది మ్యాక్సిమం 2 అవర్స్ కింద వస్తుంది సార్. క్లాస్ కవర్ చేయలేను మన అంత సిలబస్ పర్ డే 2 అవర్స్ 8 అవర్స్ దాకా వస్తుంది సార్. ఇవన్నీ 8 అవర్స్లో ఇవన్నీ మనము మ్యాక్సిమం తెలుసుకోబోతాం అనమాట. ఇదంతా ఓకే సార్. క్వశ్చన్స్ ప్రిడిక్ట్ చేయొచ్చు. సిలబస్ ఏమేమి కవర్ చేస్తారంటే ఈ లగ్నము, రాసులు, నక్షత్రాలు, బలము, ఉచ్చస్థితి, నీచస్థితి, దిగ్బలము, వక్రీకృత గ్రహాలు, దుస్థానాలు, అస్తంగము, షష్టాష్టకాలు, త్రికోణ రాశులు, అబ్రాడ్ లైఫ్, ఇండియా సెటిల్, అదంతా మనం ఇక్కడ తెలుసుకుంటాం సార్. అదే కాకుండా మళ్ళీ ఇక్కడ మన నవగ్రహ నాడి అంటే ఏంటి, జన్మజాతకం అంటే ఏమిటి, గోచార జాతకం అంటే ఏమిటి, గోచార గ్రహాలు జన్మజాతక గ్రహాలు ప్రయాణించినప్పుడు ఫలితాలు ఎలా వస్తాయని తెలుసుకుంటాం సార్. ఇప్పుడు రాహువు ఉన్నాడు కదా సార్. ఈ రాహువు రాహు పైన పోతే ఎలా ఉంటుంది ఫలితము, కేతు పైన పోతే ఎలా ఉంటుంది, శని పైన పోతే ఎలా ఉంటుంది, గురువు పైన పోతే ఎలా ఉంటుంది. అంటే గోచార గురువు మన జన్మజాతక గురువు అట్లా తీసుకుంటాం సార్. ఇట్లా మనం 9 గ్రహాలకు తీసుకుంటామండి. ఇట్లా దీంట్లో మనం గురువు మెయిన్గా తీసుకుంటాం సార్. ఎందుకంటే సంవత్సర గ్రహాలు కదా సార్. 1 ఇయర్ ఉంటాయన్నమాట ఒక్కొక్క రాశిలో. గురువు అనే గ్రహం కానీ రాహు కేతు 18 మంత్స్ ఉంటుంది సార్. ఈ గురువు ఒక్కొక్క రాశిలో పోయినప్పుడు ఏం జరుగుతుంది, ఈ రాశిలో, ఈ రాశిలో, ఈ రాశిలో, ఈ రాశిలో అంటే గురువు ఖాళీగా ఉన్న దాంట్లో గురువు ఏ ఫలితం ఉండదు సార్ అక్కడ. గురువు నుంచి మనం ఫలితం ఎక్స్పెక్ట్ చేయలేము అట్లా. శనికి అదే మాదిరే సార్. మనకు అదే కాన్సెప్ట్ అన్నికి వాడతాం సార్. గురువు, శని, రాహు, కేతు సార్. ఈ మొత్తం ఎన్ని కాంబినేషన్స్ వస్తాయంటే 45 కాంబినేషన్స్ వస్తాయి అంతే సార్. ఈ 45 మనం 4 రోజులు తెలుసుకోబోతాం సార్. దీంట్లో మనకు అన్ని తెలుసు అనమాట. అన్ని కాంబినేషన్స్ వేసి మనం లాస్ట్గా ఓవరాల్గా ఈ కాంబినేషన్స్ అన్ని ఇక్కడ వస్తాయి సార్. 45 కాంబినేషన్స్ వస్తాయి అన్నమాట మనకు. ఈ నవగ్రహ నాడి నా కోర్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ మనకు దీనికి లింక్ చేస్తారు. ఇక్కడ మీకు బాగా తయారు చేస్తారనమాట. బేసిక్స్ బాగా అవుతాయి సార్. ప్రిడిక్షన్స్ దశాభక్తిలో కూడా ఇప్పుడు నవగ్రహ నాడి మీకు చెప్పాం కదండి, అదే ఫలితాలు ఇక్కడ ఇచ్చాను చూడండి సార్. ఈ ప్రిడిక్షన్స్ని నవగ్రహ నాడి ద్వారా ప్రిడిక్షన్ చేయొచ్చు. దశలో కూడా చెప్పొచ్చు అండి. తర్వాత గ్రహాలు కలిస్తే కూడా చెప్పొచ్చు సార్. తర్వాత ద్విజాతక నాడిలో కూడా అప్లై అవుతాయి సార్. ఓకేనా సార్. ఎప్పుడు మోసపోతాం అంటే ఈ 3 తీసుకుందాము. ఇది మనం ఎవరితో కలవచ్చు, ఎవరితో కలవ ఈ కోర్స్ ఉంటాం సార్. అప్పుడు ఈ ప్రిడిక్షన్స్ ఈ కోర్సులని మనకు కవర్ అవుతాయి సార్. సిస్టమేటిక్గా బేసిక్ చెప్పి నవగ్రహ నాడి అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఈ క్లాస్ అయితే ఉంటుంది సార్. దశ కాంబినేషన్ క్లాస్ ఉంటుంది. ఇది వేరే కోర్స్ వస్తారండి. ఇది మళ్ళీ నెక్స్ట్ హెచ్డిఎల్డి ఉంటుంది సార్.
9 గ్రహాల యొక్క డిగ్రీస్ ఉంటాయి కదండి. ఆ డిగ్రీస్ బట్టి ఎలా సరే ఫలితం చెప్పాలా. అక్కడ ఏమీ అవసరం ఉండదు సార్. ఓన్లీ డిగ్రీస్ సార్ మన మ్యాటర్. తర్వాత చంద్రనాడి తర్వాత ఒక విషయం జరుగుతుందా జరగదా, చెప్పే ప్రిడిక్షన్ కరెక్ట్గా ఉందా రాంగ్గా ఉంది, దీన్ని మనం ప్రశ్న శాస్త్రం ఉంటాం కదండి. ఇది ప్రశ్న శాస్త్రంలో ప్రస్తుతం గోచారం తీసుకుంటాము, చంద్రనాడిలో మన జన్మజాతకం తీసుకుంటాం సార్ ఖచ్చితంగా వచ్చి. అదన్నమాట. తర్వాత భావములు ఉంటుంది, అంటే ఒకటో భావం రెండులో ఉంటే అట్లా ఉంటుంది సార్ వచ్చి. తర్వాత 9 ప్లానెట్స్ 12 హౌసెస్ ఉంటుంది. తర్వాత లాస్ట్లో ఆల్ ఇన్ వన్ ప్రిడిక్షన్స్ సార్. అన్ని కోర్సులు కలిపి ప్రిడిక్షన్స్ ఎలా చేయాలి అనేది ఉంటుంది సార్ మనకు. మొత్తం అన్ని కోర్సులు కలిపి ఉంటుంది. సో ఈ నవగ్రహ నాడి కోర్స్ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నట్లు ఇక్కడ ఫీజు అయితే మెన్షన్ చేశాను సార్ వచ్చేసి. టోటల్ 4 డేస్ ఉంటుందండి. ఏమైనా సిలబస్ కవర్ చేయలేకపోతే మనం ఒక డే ఎక్స్ట్రా కూడా చేస్తామండి వచ్చేసి. సో క్లాస్ డేట్ ఏదైనా సార్ వచ్చేసి ఈరోజు శనివారం కదా సార్, ఈరోజు పెడదామనుకో మర్చిపోయాను నేను. సో మే 4th అండి, టుమారో సండే కదండి. సో సండే ఉంటుంది, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే సార్. సో 4 రోజులు కంటిన్యూగా క్లాస్ ఉంటుంది సార్. టైమింగ్స్ అయితే ఇదే అండి, 6 PM టు 7 PM సార్ వచ్చేసి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ వచ్చి రీసెర్చ్ చేసుకోండి సార్ వచ్చేసి. ఓకే అండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సార్ వచ్చి.